ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా అండి? ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి మీరు అందరూ శ్రద్ధతో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి వేళ కొరకే వందనాలు తండ్రి. ఈ మాటలు ప్రభువా చేత పట్టుకొని ఈ రీతిగా నీ బిడ్డల ఎదుటికి రావడాన్ని బట్టి ప్రభువా నువ్వు నాకు ఇచ్చినట్టు ధన్యత కొరకే వందనాలు. ప్రభా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి, నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడండి. నీ ప్రజలతో ప్రభా ఏది మాట్లాడిన ఆశపడుతున్నావో నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నేను వట్టి పాత్రను ప్రభా అయ్యా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలతో ప్రభా మీరు దర్శించండి తండ్రి. ఎవరి హృదయంలో ఏమున్నదో మీరు ఎరిగిన దేవుడు అయినా మీరు మాట్లాడి నీ కార్యము జరిగించి ప్రభా ప్రతి హృదయమును తెరవజీయమని ప్రార్థిస్తూ నిన్ను చూడగలిగే కన్నులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ నీ వాక్యం ఉన్న శక్తిని అందరము గ్రహించగలిగినట్లుగా ఆత్మనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్ ఆమెన్. మీరందరూ దేవుని యొక్క మాటలు వినడానికి శ్రద్ధతో దేవుని కూర్చున్నారని, ఆసక్తితో కూర్చున్నారని ఆశిస్తున్నాను. మరి లాస్ట్ వీక్ మనం ఒకటి నేర్చుకున్నాం కదండి, ఆశ్రయపురము. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? కెదేష్ అనుభవం గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజు అదే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదివినప్పుడు మొదటిది కెదేషు, రెండోది ఏంటి అని అంటే ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెం. అంటే రెండవ అనుభవం షెకెం. మొదటిది కెదేష్ అని నేర్చుకున్నాం కదా. కెదేష్లో ఏమని నేర్చుకున్నాం? అది పరిశుద్ధమైన స్థలము, ప్రత్యేకింపబడిన స్థలము అని నేర్చుకున్నాం. అయితే మరి ఈ షెకెము అంటే ఏంటి, షెకెము అనుభవం అంటే ఏంటి, ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. షెకెము అంటే భుజము. ఏంటండి షెకెము అంటే? భుజము. యూజువల్ గా మనం భుజాల మీద ఏం పెట్టుకుంటాం అంటే, ఫిజికల్ గా నేను మాట్లాడలేదు కానీ, భౌతికంగా మాట్లాడలేదు కానీ, మనం భుజాల మీద ఏం మోస్తామంటే భారాన్ని మోస్తాం, లేకపోతే ఒక బాధ్యతను. ఇంకా చెప్పాలంటే భుజాల మీద ఏం మోస్తా ఉంటామండి? బాధ్యతను మోస్తా ఉంటాం. కొన్నిసార్లు ఆ బాధ్యత మనకి ఎలా మారుతుంది అంటే భారంగా మారుతుంది. మన శక్తికి మించి ఉంది అంటే ఇంకా అది ఎలా మారుతుంది అంటే మనల్ని కృంగదీసేంతగా మారిపోతుంది. అందుకే చూడండి, మనుషులు ఏమేమి మోస్తా ఉంటారంటే తమ భుజాల మీద పాప భారాన్ని మోసాను. చాలా మంది మనుషులు పాప భారాన్ని మోసే అనుభవం ఉంటాం. కానీ ఆ పాప భారాన్ని మనం ఎక్కడ విడిపించుకోవచ్చు అంటే కెదేష్ అనుభవం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. సో ఆ అనుభవం తర్వాత చూడండి, మనం ఒక్కసారి కెదేష్ అనుభవం అయిన తర్వాత మన జీవితం మారిపోవాలి. కానీ ఇంకా మారట్లేదంటే మనం శ్రద్ధగా సరిగ్గా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సిలువను మనం అర్థం చేసుకోవట్లేదని గ్రహించుకోవాలి. అయితే చూడండి, మనం ఏం మోస్తాం? మనుషులు ఏం మోస్తారంటే పాప భారాన్ని మోసే అనుభవాలు ఉంటారు. కొంతమంది చూడండి, కొన్నిసార్లు మనము ఏం చేస్తూ ఉంటామంటే మానసికంగా కొన్ని గాయాలని మనం మోస్తా ఉంటాం. వారు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు అని చెప్పి వాళ్ళు ఏమన్నారో అదే మన హృదయంలో ఉంటది. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటనేది మనం చాలాసార్లు ఆలోచించము. ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు? ప్రతి కన్నీటి వెనుక ఒక ఉద్దేశం దేవునికి దాగి ఉంటుందని మనం ఆలోచించము. కానీ నిజమైన క్రైస్తవుడికి నేర్చుకోవాలి. నిజమైన క్రైస్తవునికి ప్రతి గాయము కూడా ఆశీర్వాదమేనండి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే నీ చేతిని ప్రభుకు అప్పగించుకుంటావో, ఆశ్రయపురం అనే అనుభవంలోకి వస్తావో, ప్రతి గాయము కూడా మనకు భారం కాదు, అది మనకు ఆశీర్వాదమే. ప్రభు అనుమతిస్తున్న గాయాలు చూడండి. కొన్నిసార్లు మనం అప్పుల భారాన్ని మోస్తూ ఉంటాం. కొన్నిసార్లు బిడ్డల భవిష్యత్తును గురించి, జీవితాన్ని గురించి, రేపు ఏంటి అనే భారాన్ని మోస్తూ ఉంటాం. లేకపోతే కొన్నిసార్లు అనారోగ్యం అనే భారాన్ని మోస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు చూడండి, ఎదురు చూపు కూడా కొన్నిసార్లు భారంగా మారిపోతుంది. ఏదైనా ఒక కార్యం కొరకు జీవితంలో ఎదురు చూస్తాను, ఎదురు చూసి ఏమొస్తుందండి? అలసట వచ్చింది, భారంగా మారిపోతుంది. ఎప్పుడు చదువుతుంది, ఎప్పుడు చేస్తాడు అని అనుకుంటా ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవ జీవితంలో అలా ఉండదంట. వాక్యం ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే ఎదురు చూపులో నువ్వు ఆ ఎదురు చూపు నీకు భారంగా మారకూడదు, బలంగా మారాలి అని అంటే ఎవరి వైపు చూడాలంటే, ఎవరిలో ఆనందించాలి? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడు. అంటే ఆశీర్వాదం హృదయంలో మొయ్యొద్దు, ఆశీర్వాదం మీద మనసు పెట్టుకోవద్దు. ఏ పరిస్థితి కూడా నడిపిస్తున్న ప్రభువే నా ఆనందం. అందుకే నెహెమ్యా గ్రంథము 8:10 చూస్తే ఎవరైతే యెహోవాను ఆనందిస్తా ఉంటారో ఆ ఆనందం వారికి ఎలా మారుతుందంటండి? బలముగా మారుతుందంట. హల్లెలూయా. అంటే ఈ రోజు నీ హృదయంలో ఏదైనా ఒక పరిస్థితిని ఒక విగ్రహంగా చేసుకుంటే అప్పుడు ఎదురు చూపు నీకు ఎలా ఉంటుంది అంటే భారంగా ఉంటుంది. అదే ఎదురు చూపులో నువ్వు నీ నేత్రాలు ప్రభువైన పైన పెట్టుకొని ఆయన నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ నువ్వు ముందుకు సాగిపోతా ఉంటే ప్రతి అనుభవం కూడా ఒక ఆశీర్వాదంగా దేవుడు. అందుకే వాక్యం చెప్తుందంటే ఆయన ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగు సమస్తములు సమకూడి జరుగుతున్నాయి అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ రోజు నువ్వు దేవుని ఆశ్రయపురంలోనికి నువ్వు వచ్చేస్తే, నువ్వు వెళ్తున్న ఏ పరిస్థితి అయినా, మరలా చెప్తున్నా, నువ్వు వెళ్తున్న ఎటువంటి పరిస్థితి అయినా అది దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే మరి ఈ రోజు మనం భారాలు మోస్తున్నాం కదండి, ఆ భారములు లేకపోతే ఈ భుజాల మీద ఉన్న ఆ బాధ్యత, మనం అసలు ఈ భారం నుంచి మనం ఎలా విడుదల పొందాలి, మనం ఏం మొయ్యాలి,
ఈ భుజాల మీద ఏమి మోయాలి ఈరోజు నేర్చుకోబోతున్నాను. చూడండి, మత్తయి సువార్త 11 అధ్యాయం 28-29 చదువుదాం. మత్తయి సువార్త 11 అధ్యాయం 28-29 చదువుకుందాం. చూడండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎదురు నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు బాధ్యతలు ఉన్నాయి, భుజాల మీద బాధ్యతలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఆ బాధ్యతలు ఎలా మారిపోయాయంటే భారముగా మారిపోయింది. ఎందుకంటే మనం చాలాసార్లు మన శక్తి మీద ఆధారపడుతున్నాం కనుక అవి మనము మొయ్యవలసిన వాటిని, జయమాట జాగ్రత్తగా వినండి, మనం మొయ్యవలసిన వాటిని భుజం మీద మోయట్లేదు కనుక ఈ బాధ్యతలన్నీ మనకి ఎలా మారిపోతున్నాయి అండి, భారాలుగా మారిపోతున్నాయి, జీవితాన్ని కృంగజేస్తున్నాయి. ఏదన్నా మనకి మన శక్తికి మించి మన భుజాల మీద ఉంటే మనం ఏమైపోతామండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, కృంగిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీ భుజాల మీద మొయ్యాల్సింది భారము కాదు, ఏం మోయాలో దేవుడు చెప్తున్నాడు కదా. ఏం మోయాలంటున్నాడండి, నా కాడిని ఎత్తుకోండి, నీ భుజాల మీద నా కాడిని ఎత్తుకో, అది సులువుగా ఉంటది, నువ్వు కృంగిపోవు, నువ్వు బలముగా ముందుకు సాగిపోగలుగుతావు, శక్తివంతంగా దేవుని మహిమ కొరకు నడవగలుగుతావు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి నమ్మగలగాలి, ఏంటంటే ఆయన నా భారాన్ని మోసే దేవుడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, దేని గురించి చింతపడద్దు, దేని గురించి భయపడద్దు. మనం ఏం చేయాలంట, ప్రతి చింత యావత్తు కూడా ఆయన మీద ఏమంటున్నాడండి, మీ చింత యావత్తు ప్రార్థన పూర్వకంగా దేవుడి మీద వేయమని వాక్యములో స్పష్టంగా రాయబడింది కదా. అందుకే ఒక ముసలాయన అంట మండుటెండలో చాలా బరువైన ఒక పట్టుకొని అంట నెత్తి మీద పెట్టుకొని నిలబడుతున్నాడంట. అటుగా వెళ్తున్న వాహనాలు అన్ని గమనిస్తున్నాయి, కానీ ఎవరు ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదంట. అయితే ఒక ట్రక్ లో వెళ్తున్న ఒక ఆయన అనుకున్నాడు, అయ్యో ముసలాయన కదా, కొంచెం సహాయపడదామని చెప్పి మంచి మనసు ఆయన అన్నాడు, తాతగారు మీరు ఎక్కండి అని అంటే, ఆయన అంట మనమైతే ఏం చేస్తామండి, ఎక్కడంగానే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఈ బరువు తీసేయాలి మీద నుంచి అనుకుంటా. ఆయన అంట కూర్చోనంట ఆ బరువు అట్లానే మోసుకుంటా వెళ్తున్నాడంట. అప్పుడు ఆయన పక్కన ఆయన అన్నాడంట, ఎందుకండి అలా మోస్తున్నారు, మీరు పక్కన పెట్టుకోవచ్చు కదా అంటే, ఆయన అన్నాడంట, నా బరువే ట్రక్ మోస్తుంది, ఇంకా దీన్నే మోస్తుందిలే అండి అన్నాడంట. అంటే మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, దేవుని ఎందుకు వచ్చి కూడా మన భారాన్ని దింపుకోవడానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకనంటే ఆయన ఏం మోస్తాడులే, ఇవేం చెప్తాంలే దేవునికి, ఇదేం మోస్తాడులే దేవుడు అని అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం సేవించే దేవుడు అలాంటి దేవుడు కాదంటండి. ఆయన ఏమంటున్నాడంటే, మన భారం ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే నీ భారము, మనం ఏమనుకుంటున్నాం అంటే, నేనే ఒక భారంగా ఉన్నా మళ్ళీ నా భారం మోస్తాడా దేవుడు అని మనం అనుకుంటున్నాం అంట. కానీ దేవుడు అంటున్నాడు కదా, మన భారం ఆయనకి భారము కానే కాదు. ఆయన శక్తి ముందు మనం మోసే బాధ్యతలు అవి భారమైనవి కాదు ఆయనకి. అందుకే ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైతే ఆయన శక్తి మీద, ఒక మాట చెప్తాను వినండి, మనం ఎప్పుడు కృంగిపోతాం తెలుసా, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కృంగిపోతాం అంటే, మన నేత్రాలు క్రీస్తు ప్రభువారి మీద ఉన్నంత వరకు కూడా మనం ఆ భారం అంతా ఎవరు మోస్తా ఉంటారు, క్రీస్తు ప్రభువారు మోస్తా ఉంటారు. ఆ విశ్వాసమే, ఈ మాట జాగ్రత్తగా వినండి, విశ్వాసమే మన యొక్క భారం మోస్తా ఉంటది. కానీ ఎప్పుడైతే విశ్వాసం నుంచి కన్నులు త్రిప్పామంటే అప్పుడు వచ్చి మీద పడుతుంది ఆ వారు, అప్పుడు తెలుస్తుంది, అమ్మో విశ్వాసం ఎంత గొప్పదా అని అనిపిస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాట అర్థమవుతుందండి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు నువ్వు ఏ బాధ్యత భుజాల మీద ఉందో నాకు తెలియదు, ఏది నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావు నాకు తెలియదు. ప్రతి పరిస్థితిలో ప్రభువు యొక్క శక్తి వైపు చూడగలిగితే ఆ బాధ్యత భారముగా కాదు, దేవుని మహిమ కొరకు నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 36:5 ఏమని రాయబడిందంటే, ఆయన బలవంతుడంట కానీ ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేయడంటండి. ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు, ఆయన మన భారాన్ని చూసి అసహ్యపడే దేవుడు కాదు, మనం తృణీకరించే దేవుడు కానే కాదు. ఒక్క మాట చెప్పగలను, నువ్వు కెదేశ అనుభవంలోకి రాగలిగితే, క్రీస్తు ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, నువ్వు సంతోషంగా నీ భారాన్ని ఆయన మీద వేయొచ్చు, సంతోషంగా నీ భారం అంతా ఆయన మోస్తా ఉంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి మనం 3 వచనం చదివితే, అక్కడ దావీదు భక్తుడు అంటే ఒక పరిస్థితి గుండా వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న మనుషులు అంటున్నారంట, ఇతనికి రక్షణ ఏమైనా కలుగుతుందా అండి, ఇతని దేవుడు ఇతను రక్షిస్తాడా, ఇతని దేవుడి భారాన్ని నిజంగా మోస్తాడా, లేకపోతే ఇతనికి అసలు ఈ పరిస్థితుల్లో ఇతనికి రక్షణ దొరుకుతుందా అని అనేక మంది చెప్పుకుంటున్నారంట. కానీ కృంగిపోతున్న ఆ పరిస్థితుల్లో చెప్పాను కదా, బాధ్యత ఎలా మారింది, భారంగా మారినప్పుడు కృంగిపోతుంటే అంట ఎవరి వైపు చూచాడు దావీదు అంటే, ఆయన వైపు చూచాడు. మనుషులు అందరూ అంటున్నారు, నిజంగా ఈ భారం మోస్తాడండి దేవుడు, ఈ రక్షణ ఇస్తాడండి దేవుడు అని అందరూ అంటుంటే వారి మాటలు పట్టుకోలేదు. కానంట ఏం చేశాడంటే, దావీదు విశ్వాసముతో ఆయన వైపు ఎప్పుడైతే కన్నులు ఎత్తాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా, 3వ అధ్యాయం, యెహోవా నీవే నాకు కేడము గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తల ఎత్తువాడువు గాను ఉన్న, కృంగిపోతున్నానయ్యా, ఈ బాధ్యత నేను మోయలేక, ఈ భారాన్ని నేను మోయలేక కృంగిపోతున్నానయ్యా అని అనుకుంటుంటే, ఈ రోజు ప్రభు వైపు
నువ్వు చూడగలిగితే, ఆయన శక్తి వైపు నువ్వు చూడగలిగితే ప్రభువుని తల ఎత్తేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంత అద్భుతమైన దేవుడిని సేవిస్తున్నామండి, అంత గొప్ప దేవుడు. అందుకే మనం పోరాడుతున్న శత్రువు మనకంటే శక్తివంతమైన వాడే అయి ఉండొచ్చు, కానీ మన దేవుని కంటే శక్తివంతమైన వాడు ఎంత మాత్రమునో కాదు. అందుకే కీర్తనల గ్రంథం 18:48 చూస్తే, ఆయన నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును, నా మీదకి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. ఈ రోజు అనేకమైన బాణాల నుంచి, లేకపోతే మనం ఎదుర్కొంటున్న శత్రువు విషయంలో మనకు విజయాన్ని ఇచ్చి మన తల ఎత్తగలిగిన దేవుడు ఎవరు అంటే మనం సేవించే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు కృంగజేస్తున్న భారములు దావీదు దేవుని వైపు చూచినప్పుడు తల ఎత్తబడిన అనుభవంలో దావీదు ఉన్నట్లుగా చూస్తాం కదా. సౌలు అనేకమైన పర్యాయాలు దావీదుని చంపాలని తిరుగుతా ఉన్నప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము. ఒకటి నేర్చుకున్నాడంట దావీదు. ఏం నేర్చుకున్నాడు? భారము, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నావా, నా దగ్గరికి రా, నా మీద వెయ్యి అంటున్నాడు కదా దేవుడు. అయితే ప్రార్థనా పూర్వకంగా విశ్వాసముతో ఏ చింత పడుకున్నా ఆయన మీద, నేను ఒక మాట చెప్తానండి, భయం రాదని చెప్పను, చింత పడము అని చెప్పను, కష్టం రాదని చెప్పను, ఏడ్పు రాదని, అన్నీ ఉంటాయి. కానీ నిజమైన క్రైస్తవుడికి ఆశ్రయపురములో షెకెము అనుభవం ఉన్న వ్యక్తికి, షెకెము బయట ఉన్న వ్యక్తికి తేడా ఏంటో తెలుసా అండి? ఇక్కడ భారము మోయగలిగిన స్నేహితుడు పక్కనున్నాడు. షెకెములో నీ బాధను పట్టించుకోగలిగిన స్నేహితుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన స్నేహితుడు షెకెము అనుభవం ఉన్నాడు, ఆశ్రయపురములో ఉన్నాడు. ఆశ్రయపురానికి బయట లేడు, ఆయన ఆశ్రయపురంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో చూడండి, 55వ అధ్యాయము 22లో అంటాడు కదా, నీ భారము యెహోవా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఏమంటే నీ భారము యెహోవా మీద మోపే, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతుడు ఆయన ఎప్పుడు కూడా కదలనీయడు. ఎలా తెలుసుకున్నాడు? అదే 50:1 మనం ఆ 7 వచనాలు చదివితే అక్కడ అంటాడు కదా, బలాత్కారం బట్టి చింతాక్రాంతున్న విశ్రాంతిలోకి మూలుగుచున్నాను, మీద నేను చెయ్యని తప్పులు మోపుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను వెంటాడుతున్నారు, మరణ భయం నన్ను వెంటాడుతుంది, నన్ను వేదన గుండా వెళ్తున్నాను, నన్ను దిగులు పడుతున్నాను, వణుకుచున్నాను, మహా భయముతో నేనున్నాను. ఇన్ని భయాలు, ఇన్ని భారాలు, ఇన్ని బాధ్యతలు ఆ దావీదు నెత్తి మీద ఉంటాయంట. కృంగిపోతున్న ఆ సమయంలో ఒకటే గుర్తుపెట్టుకున్నాడు. ఏమనంటే ఒక మాట చెప్తాను వినండి. ఏం మొయ్యాలి మనము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నా కాడిని మోయమంటున్నాడు. ఆయన కాడి ఎలాంటిదంట? భారం అనేది కాదంటున్నాడు కదా. ఏంటి ఆయన కాడి అని అంటే, ఇప్పుడు దావీదు భక్తుడు తెలుసుకున్నాడు ఏమనంటే, నేను మొయ్యాల్సింది ఈ వేదనని కాదు, నేను మొయ్యాల్సింది బాధను కాదు, నేను మొయ్యాల్సింది వీటిని కాదు, నేను ఆయన వాక్యాన్ని నా భుజాల మీద ఎత్తుకుంటా, నేను ఆయన ఆజ్ఞలను నా భుజాల మీద, ఆరాధనని నేను నా భుజాల మీద పెట్టుకుంటా, నేను ఆయన మాటను ఎత్తుకొని నేను నడుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం చూడండి, అందుకే ఎవరైతే దేవుని మాటను భుజం మీద మోస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను మోస్తారో, ఎవరైతే ఆయాసానికి బదులు ఆరాధన మోయడానికి ఇష్టపడతారు, ఎవరైతే యేసు హృదయం, లేకపోతే ఆ తండ్రి హృదయంలో ఏముందో ఆ తండ్రి హృదయంలో ఉన్న భారాన్ని భుజాల మీద మోసుకోవడానికి ఇష్టపడితే, ఈరోజు కృంగిపోవడానికి కాదు మనం ఉంది. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు? ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు. ఏమనంటే, నేను మోయాల్సింది ఈ భారాన్ని కాదు, ఆయన హృదయంలో ఉన్న భారాన్ని నేను మోస్తాను అనుకున్నాడు. అందుకే దేవుని యొద్దకు వచ్చి ఏమంటాడు తెలుసా? 16వ వచనంలో, అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటా, ఆయన వాక్యాన్ని, వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని దేవునికి మొరబెట్టుకుంటా. ఇదిగో ప్రభు ఈ వాగ్దానం చేస్తావు కదా, ఆ వాగ్దానాలు ఏం చేస్తాను నేను? ఒక మాట జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? 17వ వచనం చూడండి. 16 ఏమన్నాడు? అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షిస్తాడు, ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఇది నేను విశ్వాసం. ఆయన ఎద్దుకు వచ్చేవాడు అని ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికేవాడికి ఆయన ఫలం ఇస్తాడని కూడా అది చేస్తున్నాడు దావీదు. 17 వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏమంటారు తెలుసా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. హల్లెలూయా. ఏం ధ్యానిస్తాను? ఈ మనిషి ఇట్లా అన్నారు ప్రభా, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు ప్రభా, ఇదిగో ఈ వ్యక్తి నన్ను తరుముతున్నాడు, ఈ వేదన నా హృదయంలో ఉంది, ఈ బాధ నా హృదయంలో ఉంది అనేది నేను ధ్యానించను. ఆయన మాటలు నేను ధ్యానిస్తాను, ఆయన నమ్మదగిన వాగ్దానాలని నేను ధ్యానిస్తాను, ఆయన నమ్మదగిన మాటలను నేను నా హృదయంలో మోస్తాను, ఆ భుజాల మీద మోస్తాను అని ఎప్పుడైతే అనుకుని ధ్యానించుచు మొరపెడతా ఉంటే అంట, దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన ఆలకించునని గొప్ప ధైర్యంతో పలికినప్పుడు చూడండి, ఆ ముందు వచ్చిన చూస్తాం కదా, ఏమనంటే దావీదు భక్తుందంట, ఇంత ఇబ్బంది పెట్టేది, లేకపోతే ఈ పని చేసిన వాడు నా సహకారిగా, నా చెలికాడు, నా శత్రువు కాదు ఈ పని చేస్తుంది, లేకపోతే నా శత్రువు కాదు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది, నేను నమ్ముకున్న వ్యక్తులే, నేను ఎవరినైతే ప్రేమించిన వ్యక్తులే నాకు ఇలాంటి పనులు చేస్తాను. ఎంత బాధ ఉంటుంది చెప్పండి హృదయంలో. కానీ అన్ని భారాలు నా హృదయంలో ఉన్నా కూడా నేను ఆయన వాక్యాన్ని మోస్తాను నా భుజంలో. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీ భారము నా మీద వేయి, నా కాడిని ఎత్తుకో. అంటే మొట్టమొదటి అనుభవంలో, షెకెము అనుభవంలో మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు మన భారాన్ని మోస్తాడు, ఆయన వాగ్దానాన్ని, ఆయన వాక్యాన్ని మన హృదయంలో, మన భుజాల మీద మోసే అనుభవంలో మనము ఉండగలగాలి. అప్పుడు ఏమంటున్నాడు దావీదు భక్తుడు? ఇలాంటి అనుభవం నుండి వచ్చిన దావీదు భక్తుడు నీ భారం ఇప్పుడు ఏమంటున్నాడు? నేర్చుకున్నాడు, అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. ఏంటంటే మొయ్యాల్సింది వేటినంటే
వేదనని కాదు, మొయ్యాల్సింది గాయాన్ని కాదు, మొయ్యాల్సింది మాటల్ని కాదు, మొయ్యాల్సింది వీటిని కాదు. వేటిని మొయ్యాలంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని నా భుజాల మీద మోస్తాను అని చెప్పి. హల్లెలూయా. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడిందంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈరోజు ఎందుకండి మన జీవితాలు భారమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు మనం కొంతమంది చూడండి, ఆ బాధ్యత భారంగా మారినప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటదంటే, చిన్న మాట మాట్లాడినా అరిచేస్తారు కదా, చిన్న మాట ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేస్తాం కదా. ఎందుకు అలాంటి జీవితం? చూడండి, నేను ఒక మాట అడుగుతాను, దావీదు భక్తుడి కంటే గొప్ప సమస్యలు ఉన్నాయి మన జీవితంలో? పౌలు భక్తుడి కంటే గొప్ప సమస్యలు ఉన్నాయా? లేకపోతే ఏలియా కంటే పెద్ద శక్తివంతమైన పనేమన్నా మనం చేస్తున్నామా? మనం చేసే చిన్న చిన్న పనులే మనకి ఎందుకంత భారంగా మారిపోతున్నాయి? ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏమి చేసినా ఆయన మహిమ కొరకు చేయాలని రాయబడింది వాక్యంలో. మనం ఏమి చేసినా ఎందుకు చేస్తున్నా అంటే, నా దేవుని కొరకు చేస్తున్నా, ఆయన మహిమ కొరకు చేస్తున్నా అనే ఆ ఉద్దేశంతో నువ్వు చేయగలిగినప్పుడు, దేవుని మహిమ కొరకు ఆయన వాక్యాన్ని నీ భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నప్పుడు అది నీకు భారముగా ఉండదు. ఎందుకంటే ఎవరు మోస్తారంట నీ భారాన్ని? దేవుడే మోస్తారు. ఇది ఎక్కడ అంటే, ఇది షెకెము అనుభవము, ఆశ్రయపురములో ఉన్న మరి ఒక అద్భుతమైన అనుభవము. మనం ఏ శత్రువునైతే పోరాటం చేస్తున్నామో ఆ శత్రు పైన విజయాన్ని ఇచ్చేవాడు ఎవరండి? మన దేవుడే. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, మనం వెళ్తున్న పరిస్థితులు మర్చిపోతాం, దేవుడు ఎలా నడిపించుకుంటూ వచ్చాడు, దేవుడు ఎలా వాళ్ళని కార్యం చేసుకుంటూ వచ్చాడు, అన్ని విషయాలు మర్చిపోతాం కనుక మన ముందున్న వాటిని చూసి భయపడిపోతూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పనా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడి స్వయంగా ఏమంటాడంటే, ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా మేము ఇంతవరకు నడిపించాను కదా, అది మీరు మర్చిపోద్దు, ఇక ముందుకు కూడా నేను అలానే నడిపిస్తాను అంటున్నాడు. అంటే మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనల్ని ఒక చంటి బిడ్డలాగా ఆఖరి వరకు మోసేవారు ఎవరంటే ఆయనే. హల్లెలూయా. కానీ ఈ రోజు ప్రశ్న ఏంటంటే, ఏం మోస్తున్నావు నీ భుజాలు? ఆయన వాక్యాన్ని మోయి, ఆయన ఆజ్ఞను మోయడం నేర్చుకో. ఆయన హృదయంలో ఏ భారం ఉందో ఆ భారాన్ని నీ భుజాల మీద పెట్టుకోవడం నేర్చుకో. అప్పుడు ఎలా ఉంటదంటే జీవితం సులభంగా మారుతుంది. కానీ షెకెములో మనకు ఉండవలసిన గొప్ప ధైర్యం ఏంటంటే, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన నా బాధ్యతను భరిస్తాడు. అందుకే నా జీవితం ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అండి. ఎప్పుడైనా నేను ఏదైనా బకెట్ మోయడానికి ప్రయత్నించాను అనుకోండి, నేను మమ్మీని చాలాసార్లు పిలిచినా, మమ్మీ నేను పనిలో ఉన్నా, నువ్వు చేసుకో అంటది. ఆ తమ్ముడికి చెప్తే అస్సలు పట్టించుకో, అసలు విననట్టే ఉంటాడు. అదే డాడీ నేను ఏదైనా మోయడానికి చూస్తే, ఏదైనా పట్టుకున్నా కూడా వెంటనే నేను పిలవకుండానే వచ్చేస్తాడు. అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే భరించే అనుభవం. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా ఎలాంటి వారు అని అంటే, మనము భారం మోస్తా ఉంటే ఆయన చూస్తా ఊరుకునే దేవుడు కాదాయన. మనం ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా భారంలో ఉన్నప్పుడు, అంటే మనం కృంగిపోతా ఉన్నప్పుడు వెంటనే ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. వెంటనే విడిపించడానికి ఆయన ప్రయత్నిస్తాడు, వెంటనే మన భారాన్ని ఆయన మీద వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఆయన వైపు చూడగలగాలి. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి రాగలిగితే ఈరోజు కృంగిపోతూ దేవుడు మనకు తోడున్నాడు. మన బాధ్యతను, మన బాధను మోయగలిగిన దేవుడు మనకు షెకెము అనుభవంలో మనం అది నేర్చుకుంటున్నాం. ఆశ్రయపురంలో మనకున్నాడు. మనం ఏం చేయాలంటే అండి, విశ్వాసమతి భారాన్ని ఆయన మీద వేయాలి. దానికి ప్రతిగా మనమేం మోయాలంట? ఆయన వాక్యాన్ని మోయాలని నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం పోరాడుతున్న ఈ పోరాటాల్లో మన ముందున్న ఈ శత్రువు పైన మనకి విజయాన్ని ఇచ్చేవారు ఎవరండి? మన దేవుడే. ఆయన మాటను మనం మోసినప్పుడు ఆయనే మన బలమై మనకు విజయాన్ని ఆయన ఇచ్చే దేవుడు అన్నాడు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయము ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ హస్తబలమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగచేసెను. హల్లెలూయా. అంటే ఈరోజు మనకి విజయాన్ని ఇచ్చేది ఆయన ముఖ కాంతి. ఎందరైతే ప్రార్థన, అందుకే చూడండి, యెహోషువ మోషే ఇద్దరు పోరాటం చేస్తున్నారు, కానీ ఆ యెహోషువ చేస్తున్న పోరాటములో విజయాన్ని ఇచ్చింది మాత్రం మోషే యొక్క పోరాటమే కదా. అంటే మనము ఆత్మీయంగా చేసే యుద్ధము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఎదుర్కొంటున్న వాటిలో మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం చదువుతున్నాము, ఎగ్జామ్ రాయాలి. చాలా మంది అనుకుంటారు నేను చదివి నేను సాధిస్తాను అని, ఇక ప్రార్థనతో నాకేంటి పని అనుకుంటారు. కాదు. ఒక ప్రక్కన నువ్వు చేయవలసినది నువ్వు చేయి, మరొక ప్రక్కన ప్రార్థన సహాయం కూడా చాలా అవసరమైనది. చాలా మంది అనుకుంటారు, దైవజనులు ఏం అక్కర్లేదండి, నేను దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాను అనుకుంటాను. మంచిదే, దేవునికి మనకి మధ్యలో ఎవరు ఉండడానికి వీల్లేదు. కానీ అలాగని చెప్పి మనము దైవజనులే అక్కర్లేదు అని అంటే, దేవుడు అసలు దైవజనులు ఇచ్చేవాడు కాదు కదా. అంటే ఏది ఎంతవరకు పని చేయాలి అంతవరకు, ఏది ఎక్కడ ఎలా పని. ఇప్పుడు చూడండి, యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, కానీ ఇక్కడ మోషే ఉండి ఆ బాధ్యతను భరిస్తున్నాడండి భుజాల మీద. ఆ ప్రార్థనలో పోరాటం చేస్తా ఉన్నాడు. పోరాటం చేస్తున్నప్పుడు అక్కడ యెహోషువ జయాన్ని పొందుకుంటున్నాడు. జయాన్ని పొందుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి,
ఇద్దరు వచ్చారంట, హూరు అహరోన్లు వచ్చంట మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చేతులను ఆదుకున్నారు. ఒక మాట అడుగుతాను, ఈరోజు దైవజనుడు పరిచర్య చేస్తున్నప్పుడు వెనకుండి ప్రార్థించేవారు ఎంతమంది? లేకపోతే నీ భర్త పరిచర్యలో కావచ్చు, లేకపోతే ఒక పని కావచ్చు చేస్తున్నప్పుడు వెనకుండి ప్రార్థన సహాయాన్ని అందించేవారు ఎంతమంది? నేను ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తాను, హౌస్ వైఫ్ గా ఉండడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఎంతమంది గ్రహించగలరు? ఎందుకంటే చాలా సమయాన్ని దేవుడు మీ చేతిలో పెట్టారు. మీరు ఏం చేయొచ్చు? ఆ సమయం అంతా దేవుని పాదాలు పట్టుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయొచ్చు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు, ఉజ్జీవ జ్వాల రగలడానికి ఎంతో ప్రార్థన చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వారిని వీరిని చూసి కంపేర్ చేసుకొని మనకున్న జీవితానికి తిట్టుకుంటా ఉంటాం, సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉంటాం, వ్యర్థమైన వాటి దగ్గర మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ నీ ప్రార్థన చాలా అవసరమైనది. ఎందుకనంటే ఒక పక్కన యెహోషువ ఏం చేస్తున్నాడండి? ఒక బాధ్యతను భరిస్తున్నాడు. యెహోషువ తన భుజాల మీద ఫిజికల్ గా యుద్ధం అనే బాధ్యతను మోస్తున్నాడు. కానీ మోషే మీరు చేసుకోండిలే నేను ఉంటా అనలేదు. ఇక్కడ నుండి ఏం చేస్తున్నాడంట? ఆత్మీయ బాధ్యతను మోషే భరిస్తున్నాడు. ఆత్మీయ బాధ్యతను మోషే భరిస్తుంటే అతడు చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ చేతులు పైకెత్తుంచండి, తెలుస్తుంది బాధ ఏంటో. అని రోజంతా ప్రార్థనలో చేతులు పైకెత్తి భారముతో ప్రార్థన చేస్తూ ఉంటే అంట ఆదుకోవడానికి ఎవరు వచ్చారండి? హూరు అహరోన్లు వచ్చారంటే. ఒక మాట చెప్తాను, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే వాక్యంలో, ఒకరి భారమును ఒకరు భరించండి అంటున్నాడు. ఒకటి, దేవుడు మన భారాన్ని భరిస్తాడు. రెండోది, మనం ఏం చేయాలంట? ఆయన భారమును, ఆయన వాక్యాలని మన భుజాల మీద మోసుకుంటే మనకి అంత భారం అనిపించదు జీవితం. అందుకే వాక్యం, ఈ యాత్ర మనకి సులభంగా ఉండాలి అంటే ఏం మోయాలి మనం? దేవుని వాక్యాన్ని. అలానే దైవజనులకి కూడా కొన్నిసార్లు చూడండి, వారు పరిచర్యలో భారమైన పరిచర్య, శక్తివంతమైన పరిచర్యను వారు ముందు తీసుకెళ్తున్నప్పుడు నా వంతు నేను ఏం చేయగలను, నేను ఎలా ఈ భారాన్ని ఆదుకోగలుగుతాను, లేకపోతే ఈ బాధ్యతలో నేను ఎలా పాలు పంపులు పొందుతాను, లేకపోతే చూడండి ఈ బాధ్యత నా భుజాల మీద నేను ఎలా మోయగలను, నేను చేయగలిగిన సహాయం ఏంటి అనే ఆలోచన మనకి లేకుండా ఏదో వస్తున్నాను వెళ్ళిపోతున్నానంటే అది భక్తి జీవితం, అది నిజమైన భక్తి జీవితం కాదండి. ఎందుకంటే భక్తుడు అంటాడు కదా, పౌలు భక్తుడు ఏమంటాడు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలని క్రీస్తు పడిన పాటలలో ఎక్కడైతే కుదువుగా ఉన్నాయో నా వంతు సహాయం నేను చేయాలనుకుంటున్నా. చదవండి, కొలసీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమంటాడు? నా వంతు నేను కృషి చేస్తాను, నా దేహములో ఆయన యొక్క ఏదైతే ఇంకా చేయవలసింది ఉందో నేను ప్రయాసపడతాను అంటున్నాడు కదా. ఈరోజు అలాంటి అనుభవంలో మనం ఉన్నామా? ఎంతసేపు ప్రభువా నా భారాన్ని మొయ్, నన్ను ఆదరించు, నాకు సహాయం చేయి, నా బాధ ఇది అనుకుంటున్నాం. కానీ అసలు ప్రభు యొక్క పరిచర్య భారములో నా వంతు నేనేమి చేయగలను? ఎంతసేపు నా భారాన్ని మొయ్యి అని చెప్పడం కాదు, మనము కూడా ప్రభు యొక్క భారాన్ని మొయ్యగలిగే అనుభవంలో ఉండగలగాలి. చూడండి, మోషే పరిచర్యలో ఉంటే ఆ పరిచర్య భారాన్ని ఆదుకోవడానికి వెళ్ళారు హూరు అహరోను. అలానే చూడండి, పౌలు పరిచర్యలో కూడా అనేక మంది ఆ భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రిస్కిల్లా, అక్కులా ఏం చేశారండి? ఆ భారాన్ని మోయడానికి. ఈరోజు ఒక మాట అడుగుతాను, ఆత్మల పట్ల భారం ఉందా మనకి? ఆ భుజాల మీద బాధ్యతను ఎత్తుకుంటాను ప్రభు అని చెప్పగలుగుతున్నామా? ఈరోజు పరిచర్య భారాన్ని నేను ఎత్తుకుంటాను ప్రభు అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు దేవా నీ చిత్తంలో ఏముందో నాకు చెప్పు, అది నేను మోస్తానయ్యా, కష్టమైన నేను ఎందుకనంటే నువ్వు ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటే కష్టమైన పని కూడా దేవుడు సులభంగా. ఎందుకు మరొకసారి చెప్తున్నాను కదా, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా భారము, నా యొక్క కాడి భారం అనేది కాదు అని ఎందుకంటున్నాడండి? నువ్వు ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు, మొయ్యడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. నీ శక్తికి మించిన ప్రయాణమే కావచ్చు, కానీ అక్కడ సహాయపడేది, నీ శక్తికి మించిన కార్యములు చేయడానికి సహాయపడేది ఆయనే. ఆయన శక్తితో నింపుతాడు. కానీ ఈరోజు ఎంతసేపు నా శక్తి ఇది, నేను ఇది చేయలేనండి, అది చేయలేనండి, మన శక్తిని చూసి కృంగిపోతాం, లేకపోతే బాధ్యతను భరించడానికి ఇష్టపడము, బాధ్యతను భుజాల మీద ఎత్తుకోవడానికి ఇష్టపడము. ఒక మాట అడుగుతానండి, ఒక పని ముందుకు వెళ్ళాలంటే కుటుంబంలో అందరూ కలిసి పని చేస్తేనే కదా. మరి ఇది దేవుని సేవ, దేవుని పరిచర్య అయినప్పుడు, ఇది కుటుంబం అయినప్పుడు అందరూ భుజాల మీద ఎత్తుకుని మూస్తేనే అది అవుతుంది కదా. కాబట్టి ఈరోజు నీ యొక్క స్థితి అంటే నేను ఒక్కటే మాట అంటాను, ఎంతసేపు నా భారాన్ని మోయి ప్రభు, నా భారాన్ని మోస్తాడండి. దేవుడు మన తండ్రి ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు కదా, నీ భారం నా మీద వెయ్యి అంటున్నాడు కదా, నేను మోస్తానంటాడు అనుదినము. ఒక మాట ఏం చెప్తాను, మన భారాన్ని ప్రతిరోజు మోస్తాడంట. అంటే ఆయన అలసిపోయే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు, ప్రేమను చూపించే దేవుడు. కానీ ఈ రోజు అంత భారాన్ని మోస్తున్న దేవుని పరిచర్య విషయంలో ఎంతసేపు నా పని నా భారం అనుకుంటున్నావా? నా ప్రభు పని కొరకు నేనేమి చేయగలను ముందుకు రాగలుగుతున్నావు? చూడండి, పౌలు భక్తులు అంత బలమైన పరిచయలో ముందుకు సాగుతుంటే అకుల ప్రిస్కిల వాళ్ళు చేయగలిగిన సహాయం వారు చేసినట్లుగా చూస్తాం కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ పౌలు భక్తులు అంటాడు, మేము క్రీస్తుతో జత పని వారం అంటాడు.
అలానే 2 కొరింథీ 6:1 చదివితే మేము ఆయన తోడి పనివారం అంటాడు. ఏంటంటండి, మేము ఆయన తోడి పనివారం. సేవకులేమో దేవునితో పని చేస్తా ఉంటే, దేవునితో కలిసి జత పనివారుగా ఉంటే, పక్కనున్న వాళ్ళంట ఈ సేవకునితో కూడా పని చేస్తున్నారు. అంటే కొంతమంది గురించి తీతు గురించి రాస్తాడు కదా, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదివితే అక్కడ తీతు గురించి ఏమంటాడండి, తీతు ఎవరైనా అడిగితే అతడు నా పాలివాడు, మీ విషయంలో నా జత పనివాడు. నేనేమో దేవునితో జత పనివానిగా ఉంటే నాతో ఈ యొక్క తీతు ఎలా ఉన్నాడు, నాతో జత పనివానిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒక్కటే మాట అంటానండి, దేవుని పరిచర్య ముందుకు కొనసాగుతున్నప్పుడు నీ వంతు కృషి ఎంత చేస్తున్నావు, నీ వంతు సహకారం ఎంత నువ్వు అందిస్తున్నావు. అందుకే చూడండి, మనకేముండాలంటే ప్రభు పరిచర్య గురించిన భారము, ఆత్మల పట్ల భారము, దేవుని యొక్క సేవకులు చేస్తున్న ఒక మాట చెప్తాను నేను, దైవజనులు ముందుండి వారు పోరాటం చేస్తున్నప్పుడు వెనకుండి మనం ఏం చేయాలంట, ప్రార్థన సహకారం. మోషే ఏం చేస్తున్నాడండి, యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తా ఉంటే వెనక నుంచి ఏం అందిస్తున్నాడు, ప్రార్థన సహకారాన్ని అందిస్తున్నాడు. మనం అనుకుంటాం నా ప్రార్థన ఏం శక్తి ఉంటుంది, కాదండి, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, ఆయన మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం చాలాసార్లు అయ్యగారండి ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేస్తాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు చేస్తున్నావా దేవుని సేవకుల కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నుంచి మొదలు పెట్టు. ఈ రోజు నుంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి ఈ రోజు నుంచి సమర్పించుకో ప్రభు యొక్క పరిచర్య కొరకు. చూడండి, తిమోతి కూడా అంట పౌలుతో ఎంతో సహకారిగా ఉన్నాడు, నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. ఇంకా ఎపఫ్రొదితు, ఇలా మనం చెప్పుకుంటా పోతే ఎంతో మంది, లూకా, మార్క్, వీరందరూ కూడా పౌలుతో ఏం చేశారండి, ఆ పరిచర్యలో సహకారులుగా ఉన్నప్పుడు పౌలు ఏం చేయగలిగాడు, పరిచర్యను విస్తారంగా చేయగలిగాడు కదా. ఈరోజు మీ సహకారం ఉన్నప్పుడు ఇంకా పరిచర్య ముందుకు వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. ఒకటే మాట, ఎంతసేపు నా భారాన్ని మోయి ప్రభువా అని అనడమే మాత్రమే కాదు, మనము కూడా ప్రభు యొక్క భారాన్ని మోసేవారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క భారములో ఆ వెట్టి పనిలో ప్రార్థించినప్పుడు అంట ఒక మాట చెప్తాను, మన భారాన్ని మోసేవాడు ఆయనే నేర్చుకుంటున్నాం కదా, కానీ ఎలా మనం ఆ భారాన్ని ఆయన మీద వేయాలంటే విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా ఆయన వైపు మనం కన్నులు ఎత్తినప్పుడు ఆయన మన భారం అన్నిటి నుంచి ఆయన ఏం చేస్తాడు, విడిపించే దేవుడు అయినాడు. హన్నా తన భారాన్ని ఎవరి మీద వేసిందండి, ఆయాసాన్ని పెట్టుకోలేదు, కోపాన్ని పెట్టుకోలేదు. ఏం చేసింది, ప్రార్థన పూర్వకంగా తన భారాన్ని దేవుని మీద వేసింది. అలానే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు వెళ్ళినప్పుడు ఎంతో బాధ్యత అతని భుజాల మీద ఉంది, చాలా బాధ్యత, కానీ ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా, నేను ఆయన వాగ్దానాన్ని పట్టుకుని వెళ్తా, నేను ఆయన యొక్క మాటను పట్టుకొని వెళ్తా, ఆయనే నడిపించుకుంటాడని గొప్ప బాధ్యత చేతి భుజాల మీద మోసాడు. కానీ ఎందుకు భారం లేదు అతనికి, అంటే ఎందుకు కృంగిపోలేదు, ఆ యొక్క భారాన్ని మోస్తున్నా కూడా ఎందుకు కృషించిపోలేదంటే ఒకటే మాట ఏంటంటే, వాగ్దానాలు పట్టుకున్నాడు, దేవుని మాటను పట్టుకున్నాడు. ఎస్తేరు కూడా ఎంతో గొప్ప బాధ్యతను భుజాల మీద మోసింది, కానీ ఆ బాధ్యతలు ఎవరి వైపు చూస్తుందండి, దేవుని శక్తి వైపు చూసి అడుగులు వేసింది. ఇంకొక మాట చెప్పింది, ముగించాలని ఆశపడుతున్నాడు. ఒకటి, ఆయన మన భారాన్ని మోసే దేవుడు అన్నాడు. 2, ఆయన మన భారాన్ని మోస్తున్నాడు. మనం ఏం చేయాలంట, ప్రతిగా మనము కూడా దేవుని హృదయంలో ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని మనం కూడా మోయగలిగే వారముగా ఉండాలి. మనం ఆయాసం పెట్టుకోవడం కాదు, మనం ఏం చేయాలంటే మనం ప్రభు యొక్క మాటలు మోసినప్పుడు అదే మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి. ఆ గాయాలే మనకి దేవుని ఆశీర్వాదంగా మార్చి వేస్తాడు. హల్లెలూయా. అలానే ఇంకొక మాట ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం అందరము కూడా సిలువను మోసే అనుభవంలో ఉండాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని, చాలాసార్లు అనుకుంటాం కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఒక్కసారి నువ్వు కెదేశ్ అనుభవం తర్వాత నువ్వు షెకెములోకి వచ్చినప్పుడు ఇంకొక అనుభవం మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, మన భుజాల మీద ఏమోయాలంటండి, మనం సిలువను మోసుకునే వారముగా, అంటే ప్రభు చిత్తాన్ని మోసే వారముగా, ప్రభుకి ఏది ఇష్టం అది మోసే వారముగా. అందుకే వాక్యం చెప్తుందంటే, నిన్ను నీవేంచి ఉపేక్షించుకోరు. చాలా మంది ఏమంటారంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చింది నేను నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అది నేను చేస్తాను లోకం చెప్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి, అద్భుతమైన మాట చదువు ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదివితే, మా శక్తికి మించిన అత్యధిక భారం వలన మేము ఏం చేస్తాము, కృంగిపోతున్నాం. కానీ కృంగిపోతున్న ఆ సమయంలో వారికి తోడుగా ఉండి నడిపించింది ఎవరంటండి, ఆయనే నడిపించాడు. అయితే ఇంకొక మాట ఏంటి అని అంటే, మనము 5వ అధ్యాయం, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 చదివితే, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొని చున్నాము. హల్లెలూయా. అంటే ఈరోజు ఒక్క మాట చెప్తాను,
ఇంత చేశాడు కదా ప్రభు మన కొరకు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి కొరకు జీవిస్తున్నా అంటే ఆయన కొరకు. ఆయన సిలువను ఎత్తుకొని, ఆయన వెంబడిస్తూ, ఆయన అనుమతిస్తున్న ప్రతి పరిస్థితికి ఒప్పుకుంటూ, ఆయన ఎలాంటి పరిస్థితి కూడా నడిపిస్తున్నా కూడా ఆయన 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 చిత్తము నెరవేరినట్లుగా తగ్గించుకుంటూ, ఆయన చిత్తము నెరవేరినట్లుగా ఓపిక కలిగి ఉన్నప్పుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన శ్రమ పొందుతూ కూడా ఆయన ఏం చేశాడంటే తన ఎదుట ఉంచబడిన ఆ యొక్క సంతోషము నిమిత్తమై, లేకపోతే ఆ రివార్డు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంట ఆయన సంతోషముగా యొక్క పరుగును ఆయన కొనసాగించగలిగాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 మనం చదువుతాం కదా. ఈరోజు మన నేత్రాలు ఎక్కడ ఉండాలంటే ఆయన వైపు ఉండాలి. ఇంకొక మాట చెప్పనండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేనే చాలా బాధ్యత భరిస్తున్నాండి, నేనే చాలా కష్టాలు పడిపోతున్నా అని అనుకుంటాం. కానీ ఒక్కసారి క్రీస్తు సిలువ కష్టం వైపు చూస్తే మన కష్టం మన కష్టంగా అనిపించదు. నేను ఏదో పెద్ద అంటే ఏదో కష్టపడిపోతున్నాను, ఏదో నేను చాలా ఇబ్బందులు పడిపోతున్నాను, నా కష్టం ప్రపంచంలో ఎవ్వరికి ఉండదని అనుకుంటాం. కానీ నిజంగా ఆయన సిలువ వైపు మనం చూసినప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నేనేమంత కష్టపడి ఇంకా నువ్వు అనుమతించిన ప్రతి పరిస్థితిని ఒప్పుకుంటానయ్యా అని. ఎవరైతే సిలువను ఎత్తుకొని, ఆ సిలువను ఎత్తుకొని, ఎవరైతే ప్రభు చిత్తాన్ని చేయడానికి సమర్పించుకొని, ఎవరైతే ప్రభా నీ చిత్తము జరుగును గాకని తగ్గించుకొని, తమ్మును తాము ఉపేక్షించుకొని, మరలా చెప్తున్నాను, తమ్మును తాము నా ఇష్టము కాదు, నా శక్తి కాదు ప్రభా, నీ ఇష్టం నెరవేరాలి, నీ శక్తి నాకు కావాలి అని చెప్పి ఎవరైతే ప్రభు చిత్తం కొరకు సమర్పించుకొని సిలువను మోయడానికి ఇష్టపడతారో వారి జీవితాల ద్వారా దేవుడు ఏం చేస్తాడండి, అత్యధికముగా మహిమ పరచబడతాడు. ప్రార్థన. తండ్రి దొరతోడని నడిపించినందుకు వందనాలు అయ్యా. నీ మాటలు ప్రభా మేము విన్నాం. ఇప్పటికైనా ప్రభా మా జీవితాల్లో మా భారం భరించగలిగిన నీవు ఉన్నావని ధైర్యముతో ముందు సాగడానికి సహాయం చేయండి. మా చింత యావత్తు నీ పని వేయడానికి సహాయం చేయండి. అలాగునే ప్రభా ఎంత మాత్రమును కూడా ప్రభా అయా మా కొరకు మేము బ్రతికే వారంగా కాదు, కానీ జీవించే వారమైన మేము ఇక మీదతో నీ కొరకు బ్రతికే వారం, కానీ సిలువనెత్తుకొని బ్రతికే వారముగా, నీ హృదయ భారాన్ని మోసేవారం, నీ వాక్యం మోసేవారముగా, నీ యొక్క ఆజ్ఞలను, నీ మాటలను, నీ యొక్క తండ్రి వాగ్దానాలను మా జీవితాల్లో మోస్తూ ప్రభా నీకు మహిమకరంగా జీవించే వారంగా మేము అందరం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమున విక్కిలి వినయంతో ప్రార్థించడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.